గేమ్ చేంజర్. మెగా ఫ్యాన్స్ దాదాపు 3 ఏళ్ల నిరీక్షణ తర్వాత అలానే గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారు, అలానే సెన్సేషనల్ డైరెక్టర్ 'శంకర్' గారి కాంబోలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' మూవీ ఈరోజు థియేటర్స్‌లోకి వచ్చేసింది. మరి మూవీ ఎలా ఉందంటే 'శంకర్' గారి మునుపటి చిత్రాలు 'ఒకే ఒక్కడు', 'శివాజీ' తరహాలో సమాజ హితం కోసం, వ్యవస్థలో మార్పు కోసం ప్రక్షాళనల దిశగా సాగే సినిమాలా అనిపిస్తుంది. కానీ నిజానికి సినిమా వచ్చేసి 'రామ్ నందన్' అనే ఒక యంగ్ ఐపీఎస్ అధికారి, అదే మన 'రామ్ చరణ్' గారు తను ప్రేమించిన అమ్మాయి దీపిక అలియాస్ కియారా అద్వానీ కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకొని, తనలోని కోపాన్ని తగ్గించుకొని ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అధికారిగా మారి విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇక మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి అలియాస్ ఎస్‌జే సూర్య అతని గ్యాంగ్‌తో యుద్ధం మొదలవుతుంది. మూవీలో రామ్ చరణ్ యాంగ్రీ ఐపీఎస్ అధికారిగా, అలానే అప్పన్న పాత్రలో, అలానే ఐఏఎస్ అధికారిగా, పబ్లిక్ సర్వెంట్‌గా 3 పాత్రల్లో విభిన్నంగా నటించారు. ఇక అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రి ముఖ్యమంత్రి సత్యమూర్తిగా శ్రీకాంత్ గారు నటించారు. ఇక మూవీ ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్‌లను ఎస్టాబ్లిష్ చేస్తూ, క్యారెక్టర్‌లను పరిచయం చేస్తూ, కొంచెం కామెడీ అలానే లవ్ టచ్‌తో, ఎమోషన్స్‌తో పర్వాలేదనిపించింది. అలానే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్‌కి ఒక సాలిడ్ ట్విస్ట్‌తో సెకండ్ హాఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఇంతవరకు బానే ఉంటుంది కానీ ఇక సెకండ్ హాఫ్ నుంచి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ స్టార్ట్ అవటం స్లోగా, బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎస్‌జే సూర్య అలానే రామ్ చరణ్ మధ్య ఉన్న సీన్స్ అయితే మంచి ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయాయనే చెప్పాలి. ఎస్‌జే సూర్య ఎలాంటి క్యారెక్టర్‌ని ఇచ్చినా తన పర్ఫార్మెన్స్‌తో ప్రూవ్ చేసుకుంటారని మరోసారి రుజువు అయినప్పటికీ రామ్ చరణ్ గారు అలానే ఎస్‌జే సూర్య మధ్య ఉన్న సీన్స్ కూడా పెద్దగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా లేవు. ఎమోషన్స్ కానీ, క్యారెక్టర్స్ ఎలివేషన్స్ కానీ మూవీకి పెద్దగా ప్లస్ అయ్యే విధంగా లేవు. ఇక ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ నాట్ బ్యాడ్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్‌లో వచ్చే అప్పన్న క్యారెక్టర్, అలానే అంజనీ క్యారెక్టర్‌కి, అలానే సత్యమూర్తి, శ్రీకాంత్ గారికి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి? అయితే ఈ అప్పన్న క్యారెక్టర్ రాజకీయాల్లోకి ఎంటర్ కావటం, ఈ సీన్స్‌లో శంకర్ గారి టేకింగ్ అలానే మేకింగ్ కొద్దిగా ఆకట్టుకుందనే చెప్పాలి. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయిపోగానే కథ రొటీన్ అనిపించేస్తుంది. ఇక మినిస్టర్ మోపిదేవిని ఎన్నికల సమయంలో జరిగే రౌడీల దౌర్జన్యాలని ఐఏఎస్ అధికారైన రామ్ చరణ్ అడ్డుకున్నాడా లేదా? వాళ్ళ భర్తం పట్టాడా లేదా? రాజకీయాల్లో మరి అప్పన్న క్యారెక్టర్ ఏమయ్యింది? అలానే మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి ఈ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాడా లేదా అనేది సినిమా కథాంశం. అయితే ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ మనకి నాట్ బ్యాడ్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. స్లో నేరేషన్‌తో, బోరింగ్ సన్నివేశాలతో, మనకు రొటీన్‌గా కనిపించే ఇదివరకు మనం చూసిన సన్నివేశాల్లాగే అనిపించే సీన్స్‌తో కథ సాగుతుంది. ఓవరాల్‌గా 'దోప్ సాంగ్' అనేది ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చేస్తుంది థియేటర్స్‌లో. ఇక రామ్ చరణ్ అయితే తన క్యారెక్టరైజేషన్ కోసం ప్రాణం పెట్టేసినట్టుగా రామ్ చరణ్ లుక్స్ పరంగా గానీ, ఫిట్‌నెస్ లెవెల్స్ అనేది మనకి థియేటర్స్‌లో స్క్రీన్ మీద ఫ్యాన్స్‌కైతే ఫుల్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అలానే ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కూడా సూపర్‌గా ఉంది. కాకపోతే మరీ ఎక్కువ లౌడ్‌గా వినిపిస్తుంది. ఒకే బీజీఎం మనకి సినిమా మొత్తం రిపీటెడ్‌గా వినపడుతూ ఉంటుంది. కానీ ఈ స్టోరీ కోసం ఇన్ని రోజులు ఇంత ఖర్చు చేసి మరి 'శంకర్' గారు, అలానే 'దిల్ రాజు' గారు ఈ మూవీ ఎలా తీశారో వాళ్ళకే తెలియాలి. ఓవరాల్‌గా ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి ముఖ్యంగా రామ్ చరణ్ యాక్టింగ్, అలానే డిఫరెంట్ విలనిజంతో ఎస్‌జే సూర్య పర్ఫార్మెన్స్. ఇక నెగెటివ్స్ వచ్చేసి సెకండ్ హాఫ్, అలానే బోరింగ్ నేరేషన్, అలానే చాలా లెంతీగా అనిపిస్తుంది. అలానే వీటితో పాటు 'నానా హైరానా' చేసి పెట్టినటువంటి 'నానా హైరానా' సాంగ్ కూడా థియేటర్స్‌లో అయితే మనకి ఎక్కడా కనిపించలేదు. ఓవరాల్‌గా హై ఎక్స్‌పెక్టేషన్‌తో ఎళ్ళిన ఫ్యాన్స్‌కైతే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయితే కనిపిస్తుంది. 'శంకర్' గారు ఈ మూవీ తనే తీశారా? లేదంటే మరో 'ఇండియన్ 2' లాగా ట్రై చేశారా? అనేది ప్రేక్షకులే ఇక చెప్పాల్సింది. 'ఇండియన్ 2' లాగే 'రామ్ చరణ్' కూడా ఒక డిజాస్టర్‌ని ఇవ్వాలని ట్రై చేశారో మరి.